డ్రగ్స్ సరఫరా చేయాలంటే పేరు వింటే భయపడాలి. గంజాయి గురించి ఆలోచించాలంటే వణుకు పుట్టాలి. కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్దవాళ్లున్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంను బ్యాన్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. డ్రగ్స్ సరఫరా చేయాలంటే పేరు వింటేనే భయపడాలి. గంజాయి గురించి ఆలోచించాలంటే వణుకు పుట్టాలి. కేసుల్లో సెలబ్రిటీలున్నా ఎంత పెద్దవాళ్లున్నా సరే ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంను బ్యాన్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రైట్గా రేవంత్ రెడ్డి అధికారులకైతే కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అయితే గుట్కా తయారీ, అమ్మకంను బ్యాన్ చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంను బ్యాన్ చేస్తూ కూడా తెలంగాణ సర్కారు ఒక కీలకమైన ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో ఏ విషయాలను పొందుపరిచారు? ఒకవేళ తయారీ, అమ్మకంను ఇంకా కొనసాగిస్తే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి? రేఖ, యువతను నిర్వీర్యం చేసేటువంటి గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అందుకు సంబంధించినటువంటి అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. రాష్ట్రంలో గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రం నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికారులకు అయితే స్వేచ్ఛనివ్వడం జరిగింది. మరింత యాక్టివ్ గా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలి. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో కూడా, అంటే మనకు మహారాష్ట్ర నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, గుట్కా కానీ, పాన్ మసాలా లాంటి వాటి రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో గంజాయి, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి డ్రగ్స్ సరఫరా చైన్ ఉంటుంది. ఈ చైన్ బ్రేక్ చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాటి సరఫరా చేయాలంటేనే భయపడే విధంగా ఉక్కుపాదం మోపాలను కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక డ్రగ్స్ తీసుకునే సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఎంత పెద్దవారున్నా కూడా ఉపేక్షించేది లేదు. డెఫినెట్ గా వారిపైన చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. ఆ డ్రగ్స్ అంటేనే భయం కోల్పే విధంగా వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం జారీ చేశారు. టీజీ న్యాబ్ ఆదర్శంగా, అంటే దేశంలోనే టీజీ న్యాబ్ ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా, దేశానికి ఒక రోల్ మోడల్ ఉండే విధంగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రం నిర్మించే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రాష్ట్రంలో డ్రగ్స్, గుట్కా సంబంధించినటువంటి తయారు చేసే అటువంటి అంశాలను 1 సంవత్సరం పాటు నిషేధిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుట్కా తయారీ, అమ్మకాలు, అదేవిధంగా అంటే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి గుట్కా, పాన్ మసాలా లాంటి అంటే నికోటిన్ తో కూడుకున్నటువంటి, నికోటిన్ అనేటువంటి పదార్థం ఉన్నటువంటి మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే ఇట్లాంటి మత్తు పదార్థాలు వచ్చేటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఉక్కుపాదం మోపే విధంగా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారంగా ఈ యొక్క క్లాజ్ ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేటి నుండి ఇది అమల్లోకి రాబోతుంది. మొత్తంగా చూసినట్టయితే రేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతను రక్షించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయ సిద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ యువత ఇప్పుడు డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు కానీ, గంజాయి లాంటి గుట్కా దానికి బానిసలై నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. Yes, ప్రభుత్వం Sadiq. గట్టి చర్యలు తీసుకోబోతుందో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పెద్ద నాయకులైనా డ్రగ్స్ గానీ లేక మత్తు పదార్థాలు గానీ గంజాయి గానీ గుట్కా పాన్ మసాలా లాంటి సేవించినట్టయితే కఠిన చర్యలు తీసుకునేందుకు గాను అధికారులకైతే పూర్తి స్థాయిలో అధికారులకు బదిలీలు చేయడం జరిగింది. అంటే అధికార బదిలీ చేయడం జరిగింది. వారిపై ఉక్కుపాదం మోపాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించారు. రేఖ సాదిక్, అయితే ఎక్కడ ప్రతి చిన్న గల్లీలో చూసుకున్నా కూడా ఈ గుట్కా అమ్మకం అనేది జరుగుతూ ఉంటుంది. అదే జీవనోపాధిగా కూడా చాలా మంది చిరుద్యోగులు చిరు వ్యాపారులు బ్రతుకుతున్న సిచ్యువేషన్ నెలకొంటుంది. సో అటువంటి వారికి ఇప్పుడు ఉన్నట్టుండి ఒకేసారిగా ఈ విధమైన ప్రకటన జారీ చేసినట్లయితే వారు నష్టపోయే ప్రమాదం ఏదైనా ఉంటుందా? వారు ఏమంటున్నారు? వారికి ఏదైనా ప్రత్యామ్నాయంగా జీవనోపాధి చూపించే అవకాశాలు ఉంటాయా? ఆ కోణంలో ఏదైనా ఆలోచన జరుగుతోందా? రేఖ ఇది పూర్తిగా అవాస్తవాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ సంబంధించిన విషయం పైన, ఫుడ్ సేఫ్టీ పైన కూడా ఒక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చట్టం కూడా ఉంది. ఇది ప్రొహిబిషన్ చేయాలని కూడా ఉంది. అందులో భాగంగా మారక ద్రవ్యాల రవాణా గానీ మత్తు పదార్థాలు చేసే అంశాల అన్నిపైన కూడా ఉక్కుపాదం మోపాలని కూడా గతంలో చట్టం ఉంది. 2006 సంబంధించినటువంటి చట్టంలోని సెక్షన్ 30 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారంగా ఉంది. రాష్ట్రంలో ప్రొహిబిషన్ చేయాలని కూడా ఇది ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఉన్నప్పటికీ ఇది గత ప్రభుత్వాలు పెద్ద చూసి చూడనట్టుగా వివరించాయి. దీంతో రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు కూడా దీంట్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత గ్రామీణ ప్రాంతాంచాలు మొదలు పెడితే పాఠశాలలకు వెళ్లేటువంటి విద్యార్థులు సైతం గుట్కాలు అదేవిధంగా గంజాయికి అలవాటు పడినటువంటి మహమ్మారిగా తయారైంది. దీన్ని అడ్డుకట్ట వేయాలి. దీని చైన్ సిస్టాన్ని కొలాప్స్ చేయాలి. ఈ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎవరు చేస్తున్నారు పైన కూడా ఉంది. ఈ గుట్కా మాఫియాలోనే ఈ గంజాయి కూడా సరఫరా అవుతుంది. చిన్నపిల్లలకు కూడా ఆ డ్రగ్స్ మత్తు పదార్థాలు కూడా సరఫరా చేస్తున్నారని కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటువంటి వాటిని ప్రోత్సహించద్దు. పబ్లిక్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ సంబంధించిన దానిపైన ఉంది. ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మించే లక్ష్యంగా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. కొద్ది మంది కోసం ఉపాధి కోసం అనేది కాకుండా ఇది ప్రజల ఆరోగ్యం రీత్యా కూడా చూసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, చట్టాలు కూడా చెప్తున్నాయి. సో కొంతమందికి వారికి జీవనోపాధి ఉండొచ్చు, కానీ ఒక వ్యవస్థని నెరవేరైపోయే ప్రమాదం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం గట్టిగా పట్టుదలతో ఉంది. సో నిన్న జరిగినటువంటి మీటింగ్ కానీ ఈ రోజు జరుగుతున్న మీటింగ్ కానీ ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నాడు, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరిగింది. ఎక్కడ రాష్ట్రంలో పట్టుబడ్డా కూడా హైదరాబాద్ మూలాలే ఇక్కడ ఉండిపోతున్నాయి. సో ఈ చైన్ అన్నది ఉన్నది. ఈ చైన్ సిస్టాన్ని మనం బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే డ్రగ్స్ సంబంధించిన దాంట్లో కూడా టీజీ న్యాబ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అది దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఉన్నది. ఒకప్పుడు ఉడతా పంజాబ్ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. అది తర్వాత అది హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో అక్కడ ఎట్లా యువత నిర్వీర్యం అయిపోయారో మనకు తెలుసు కనుక అటువంటి దుష్ఫలితాలు రాష్ట్రంలో రాకుండా ఉండాలంటే డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, రెస్పాన్సిబుల్ గా ఉన్న పెద్దలందరూ కూడా దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా పౌర సమాజం నుంచి వస్తుంది. అదేవిధంగా మేధావుల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రశ్నలు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన నుంచి కూడా ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే టొబాకో కానీ, ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే ట్రాన్స్పోర్ట్స్ కానీ, లేకపోతే స్టోరేజ్ చేసిన నికోటిన్, అంటే ఈ టొబాకోలో నికోటిన్ అనేటువంటి మత్తు పదార్థం ఉంటుంది. ఆ నికోటిన్ సరఫరా చేసే ఎటువంటి ప్రొడక్టివిటీనైనా పూర్తి స్థాయిలో కూడా నిషేధించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఇదంతా చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక సంకేతాలు ఇవ్వడం అనేది తెలంగాణలో డ్రగ్స్ రహిత, గుట్కా రహిత అన్నటువంటి సమాజాన్ని నిర్మించే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చాలా వేగంగా పావులు కదుపుతుంది. రేఖ, రైట్. థ్యాంక్ యూ సాదిక్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.